బీసీలకి అన్యాయం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు అసలు బీసీలను పట్టించుకోవట్లేదని అంటున్నారు. అంటే గతంలో మరి కేసీఆర్ ప్రభుత్వం బీసీలకి అంత న్యాయం చేశారా? అన్ని సీట్లు వాళ్ళు ఇచ్చారంటారా? ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఒక్క బీసీని కూడా పార్టీ ప్రెసిడెంట్ చేయలేదు. గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే కావాలనే కేసీఆర్ కోసమే ఆ గజ్వేల్ని ఎంచుకోవడం జరిగిందా? బీఆర్ఎస్ బేకార్ అయిపోయింది, బేజార్ అయిపోయింది. అట్లాంటి బీఆర్ఎస్ కోసం సరే, మీరు పోటీగా బీజేపీ అన్నారు. మరి బీజేపీ మిమ్మల్ని చిత్తుగా ఓడించింది ఢిల్లీలో. మీకు 0 రావడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. ఎందుకు అసలు ఒక్క టికెట్ కూడా, ఒక్క స్థానం కూడా ఎందుకు సంపాదించుకోలేదు? ఆప్కి అక్కడ ఆ పరిస్థితి రావడానికి కవిత గారు కూడా ఒక ముఖ్య కారణం అనొచ్చా? లిక్కర్ కేసు. డెఫినెట్. ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్కి ఏమైనా లింకులు ఉన్నాయా? కవిత గారిని ఎందుకు ఈ లిక్కర్ స్కామ్లో ఎంచుకోవడం జరిగింది? చాలా మంచి లింకులు ఉన్నాయి. కేజ్రీవాల్ గారు ప్రగతి భవన్కి వచ్చిపోయినరు. ఆమ్ ఆద్మీ పార్టీ చిత్తుగా ఓడిపోవడానికి ఒక లిక్కర్ స్కామే కాకుండా బీజేపీ రీసెంట్గా విడుదల చేసినటువంటి బడ్జెట్ విషయంలో కూడా ఆకర్షితులయ్యారు అని అంటున్నారు. పెద్దల తాపత్రయం కోసం, పెద్ద దేశాలతోటి స్నేహహస్తం జాపడం కోసం కేజ్రీవాల్ కాదు క్రేజీవాల్ అన్నట్టు చేసుకునే రకంగా ఆయన తయారయ్యారు. సరే, ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల వల్ల, ఢిల్లీ రిజల్ట్స్ వల్ల నార్త్లో కాంగ్రెస్ను మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందంటే ఏం చెప్తారు? ప్రజలేట మర్చిపోయిందండి. ఆ బీజేపీ వాళ్ళు అంటారు, మీ మీడియా వాళ్ళు అంటారు తప్ప ప్రజలు అన్నారు ఆ మాట. సరే, ప్రజలు మర్చిపోకపోయినా మీ పార్టీ వాళ్ళు మర్చిపోయినట్టు మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఇతర పార్టీలకి జంప్ అవుతున్నారని ఒక వార్త వస్తుంది. దానికి ఏమంటారు? మరి ఏం జరుగుతుంది? 10 మంది రహస్య భేటీ, 10 మంది ఎమ్మెల్యేలకు రహస్య భేటీ అయితే జరుగుతుందని విన్నాను. సో మీకేమైనా తెలుసా? మీరు ఇంకో 2 అడిషనల్గా ఎందుకు యాడ్ చేసిండ్రు? జరిగింది 8 మంది తోటి, మీరు 10 అని ఇంకో 2 అడిషనల్గా మీడియా రౌండ్ ఫిగర్ 10 మంది అని చెప్పాను. సరే, ఆ 8 మంది రహస్య భేటీ ఎందుకు జరిగింది ఏంటి మీకు? ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల గురించి ఎస్పీఎల్ వేసినటువంటి కేటీఆర్ ఆ పిటిషన్ మీద వీళ్ళంతా డిస్కస్ చేసి మళ్ళీ పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికో, లేదంటే వాళ్ళకి ఏమైనా పొజిషన్స్ కావాలనో, లేకపోతే వాళ్ళ డిమాండ్స్ కోసమో ఏదో ఒకటి అయితే జరుగుతుందని అయితే చర్చ నడుస్తుంది మీడియాలో. పార్టీ వాళ్ళను మీరు భూతద్దంతో వెతికి కొడుగుడ్డు మీద ఈకలు ఏరినట్టు మీరు చూస్తారు కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు మీ పార్టీలోనే జరుగుతున్న కొన్ని విషయాలను మీ పార్టీ వాళ్ళే లేవనెత్తిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కులగణన విషయంలో మీ పార్టీలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటారు. అడ్డగోలుగా మరి ఏం చేస్తారో మనం చూడాలి. అంటే గతంలో కూడా పుష్ప సినిమా విషయంలో కూడా ఏదైతే జరిగిందో, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి వాటన్నిటికి కూడా మల్లన్న వ్యతిరేకంగా మాట్లాడారు. అప్పుడు సుకుమార్ విషయంలో కానీ మల్లన్నకి సీఎం అవ్వాలన్న ఆలోచన ఉంది, అందు గురించి కావాలని కరెక్ట్ సీఎం టార్గెట్ని ఇలా చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారని అంటున్నారు. దాన్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేయడం ఏంటి? ఒకప్పుడు ఆటలో అట్టుపండు బీజేపీ అన్న మీరే ఇప్పుడు చాప కింద నీరులాగా బీజేపీ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వ్యాపిస్తుంది అని ఆలోచన మీలో మొదలైందని నాకు అనిపిస్తుంది. బీజేపీ ఎప్పుడు బత్తాయి పార్టీ, బత్తాయి అంతే ఉంటుంది. అది గుమ్మడికాయ అంతా కాంగ్రెస్ అంతా నడు కాదు. మీ కుటుంబంలో బీఆర్ఎస్ వాళ్ళు కానీ, ముఖ్యంగా కేసీఆర్ గారు కానీ, మీరు కవిత గారు, కేటీఆర్ గారు వాళ్ళ అమ్మను కూడా ద్వేషించడం చూశాను. ఏం జరిగింది అసలు? జెండా మోయని వాళ్ళు వచ్చి హైజాక్ చేసిండ్రు పార్టీని. పార్టీ వద్దన్న వాళ్ళు కుటుంబ సభ్యులు హైజాక్ చేసిండ్రు. పచ్చ పార్టీ మీద పోరాటం చేసి పింక్ పార్టీ అదే పచ్చ పార్టీ వాళ్ళని తెచ్చుకొని సింహాసనాల మీద కూర్చోబెట్టింది. అక్కడ శోభమ్మ కాలు పట్టుకున్నోనికి, సంతోష్ గానికి చెంచా పని చేసినోనికి, ఆ శకునిగాడి కనుసన్నల్లో మెదిలినోనికి, అట్లాంటి వాళ్ళక మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంటంటే మీరు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నందుక? పిల్లి పాలు తాగుతుంటే కూడా అది పులి అనే టైపు కాదు నేను, అది పక్క పిల్లి అనే టైపు నేను. ఈ శకునిగాడు వాడు పానకంలో పుడకలాగా వచ్చి అవమానించడం, చాలా రకాల ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులతోటి మీకు చెడింది కేటీఆర్ కవిత దగ్గరనా కేసీఆర్ దగ్గరనా? మాకు ప్రత్యేకంగా చెడింది లేదు, మొత్తం చెడేటట్టు వ్యవహారాన్ని నడిపింది శకునిగాడు. శకునిగాడు అంటేనే చెడగొట్టోడు, చీడ. ఆ చీడ మా కుటుంబాన్ని చీల్చింది. ఆ చీడ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని చీల్చింది, ప్రభుత్వాన్ని పడగొట్టేటట్టు చేసింది, కవితను లిక్కర్ స్కామ్లు ఇరికిచ్చేటట్టు చేసింది. ఆ శకునీర్ తర్వాత కాలంలో ముఖ్యమంత్రి అవుతారని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. లాలీపాప్ కొనుక్కున్నట్టు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటే మళ్ళీ బీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చి మీకు ఒక మంచి హోదా ఇస్తాము అని అంటే, అయితే కాంగ్రెస్ మహిళల కోసం ఇప్పుడు తులం బంగారం ఏదో ఇస్తామని అంటున్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది?